హాయ్! హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'జొన్న రాకేష్ వ్లాగ్'. మేమైతే లాస్ట్ వీక్ అయితే శ్రీ మాతా నిమిషాంబిక దేవి ఆలయం అయితే వెళ్ళినాం. అక్కడ మా వైఫ్‌ను నేను వెళ్ళినాం. అక్కడ ఏందంటే ఇన్‌స్టా‌ల మనకు బాగా ట్రెండింగ్ అవుతుంది గదా! దాని గురించి మరి చూద్దామని వెళ్ళినాం. మొత్తానికైతే ఇక్కడ మనకు బోడుప్పల్లో ఉంటదిది. ఇక్కడ మన లొకేషన్ కొట్టినా వస్తది నిమిషాంబిక దేవి ఆలయం అని. ఇదే ఇక్కడ మన అదే రూటు మనం వెళ్ళేది బోడుప్పల్లో. ఆఫేనా ఆఫే ఇక్కడ నుంచి మేమైతే ఇంతమంది ఉంటామని ఎక్స్పెక్ట్ చేయలే. కాకుంటే ఇక లోపలికెళ్ళేసరికైతే మామూలు జనాలు కాదు, ఫుల్ జనాలున్నారు. మరి దీన్ని అంటే ఈ అమ్మవారి ప్రత్యేకత ఏందో తెలీదు గానీ, చాలామందయితే మరి ఇక్కడనైతే ఉన్నదో చూడండి భక్తుల రద్దీ ఎట్లా ఉన్నదో. ఇక్కడనైతే చుట్టూ ప్రదక్షిణాలకు ఒక టైమింగ్ అనేది ఉంటదంట. చూడండి ఇక్కడ మనకు బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు. అప్పుడే మన ప్రదక్షిణాలైతే అనుమతించబడుతున్నాయి. ఎందుకంటే 16 లేదా 108 ఈ ప్రదక్షిణాలైతే చేయాలన్నట. మొత్తం భక్తులతో రద్దీ, ఫుల్ రద్దీ. ఇక ప్రసాదం అయితే తీసుకున్నాం. ఇక అక్కడి నుంచి అయితే మేము సంగీ టెంపుల్ కూడా వెళ్దామని అనుకున్నాం. ఇక మొత్తానికి అయితే సంగీ టెంపుల్ కూడా వచ్చినాం. ఇక్కడ ఇది మన సంగీల్ టెంపుల్లో ఇక్కడ ఇది మెట్లు మనకు టీవీలో చూపిస్తారు కదా, ఇదే మెట్లు. ఇక్కడ నుంచి ఇక పైకి వెళ్దాం పదండి. ఇక్కడైతే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్దాం పదండి లోపలికి. వెల్కమ్ టు సంగీ టెంపుల్. హలో గైస్, మొత్తానికి అయితే ఇది మన సంగీ టెంపుల్. ఇక్కడ వచ్చేసి లోపల తీయదే నార్మల్గా తీస్తే అంతా మన ఇట్లా పట్టుకో గిటు ఫోటోస్ అది ఇయ్యద్దనే కదా ఆయన లొకేషన్ కవర్ చేసి చుట్టూ. అంతకుముందు మామూలుగా టెంపుల్ అయితే వీడియో తీయనిస్తుండే కానీ ఇప్పుడైతే తీయనియలేరు. మొత్తానికి రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా మట్టుకు అయినాయి. ఇక్కడ బయట మాత్రం మామూలుగా వీడియోలు అయితే తీసుకోవచ్చు. జస్ట్ అది బయట లొకేషన్ మట్టుకు అయితే ఇక్కడ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే అక్కడ లోపలనైతే వద్దన్నారు. మనకైతే అష్టలక్ష్మి నేమ్స్ అయితే ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ఇవైతే నేమ్స్ ఆఫ్ అష్టలక్ష్మి. కొట్టు బ్యాగు ఆయన తెచ్చుకోగిట్ట. బ్యాగు బ్యాగు
మొత్తం అట్రాక్షన్ ఎన్ని ఉన్నాయి. ఫీల్ ద సంగీ టెంపుల్ బాగుంది, బాగా అంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. అవునా, ఒకసారి టేస్ట్దా మన ఆడియన్స్కి. ఇదైతే మొత్తం ఇవాళ అయితే ప్రశాంతంగా ఉంది. ఇంకా ఎట్లా అనిపిస్తుంది? మంచిగా దర్శనం బాగుంది. బాగుంది, వెరీ పీస్ఫుల్. లొకేషన్ కూడా బాగుంది కదా. ఇక లోపల అయితే అయిపోయింది. ఇక్కడ మామూలుగా అక్కడ నుంచి బయటకు వస్తే ఇది టెంపుల్ వ్యూ. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి. ఇంకొకటి ఏంటంటే ఈ సంగీ టెంపుల్కి నియర్గా రామోజీ ఫిలిం సిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. అక్కడ ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళచ్చు. ఇది మామూలుగా పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి ఇది అవుట్ వ్యూ చూడండి. గిట్టే పెట్టుకోండి. గిట్టే ఇస్తాం. రామోజీ ఫిలిం సిటీ కంప్లీట్ వన్ డే పడుతుంది. Thank you guys. Please subscribe my channel Junna Rakesh Vlog. Thank you.